వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ హనుమంతు. బులెటిన్లోని హెడ్లైన్ చూద్దాం. డబ్బు కంటే కులమే గొప్పదనే విషయం నేర్చుకున్నాను. కాళేశ్వరం పుష్కరాలకు ఆహ్వానం ఇవ్వలేదన్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఇరవై 26 జిల్లాలు 26 రోజులు 26 ఇతివాసాలతో యోగాంధ్ర ప్రచారం. యోగాంధ్రలో ప్రతి వర్గానికి భాగం చేయడమే థీమ్ యోగా లక్షణమన్న కృష్ణబాబు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు. తొలగించిన ఉద్యోగాలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్న కాంగ్రెస్ నేతలు. నెల్లూరు జిల్లా జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున ఆలయంలో బ్రహ్మోత్సవాలు. శివనామ స్మరణతో రథాన్ని లాగేందుకు ఉత్సాహం చూపించిన భక్తులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, కాళేశ్వరం పుష్కరాలకు తనకు ఆహ్వానం ఇవ్వకపోవడంపై స్పందించిన కాంగ్రెస్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ డబ్బు కంటే కులమే గొప్పదని నేర్చుకున్నానని, కులానుసారంగా నాయకులు ఎలా ప్రవర్తిస్తున్నారో చూశారని తెలిపారు. నన్ను ఆహ్వానించకపోవడంతో బాధపడ్డానని, రాజ్యాంగం ప్రకారం కులాలకు సంబంధం లేకుండా మనుషులకు దేవస్థానాలకు వెళ్ళవచ్చని మరోసారి గుర్తు చేస్తున్నానని ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. సరస్వతి పుష్కరాల గురించి చెప్పాలంటే కొంచెం బాధ వేసింది. మా హక్కుల కోసం పోరాడిన ప్రతి దళిత సంఘాలకు నేను శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు చాలా ముఖ్యమైన విషయం నేర్చుకున్నాను. నేను డబ్బు కంటే మరి చాలా విలువైనది ఒకటి కులం అని చెప్పి ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను. ఇది నేను నేర్చుకున్నాను. ఎందుకంటే కులం బట్టి ఎట్లా ప్రవర్తిస్తున్నారు అందరని చెప్పి ఈరోజు మనకు తెలుస్తుంది. అందుకనే ఈరోజు చాలా ముఖ్యము. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ఈక్వాలిటీ టు ఎవ్రీబడి, ఆర్టికల్ 15B అండ్ ఆర్టికల్ 17 అన్టచబిలిటీ అగేన్స్ట్, ఇంకా రిలీజియస్ ప్లేసెస్ లో అందరికీ హక్కులు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మళ్ళొకసారి గుర్తు చేస్తూ, ఈ పుష్కరాలకు వచ్చిన ప్రతి ఒక్కరికి మంచిగా వాళ్ళు భక్తులు క్షేమంగా వచ్చి వెళ్లాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తాను. ధన్యవాదాలు. విజయవాడలో రాష్ట్ర స్థాయి థీమ్ యోగా కార్యక్రమంలో సోమవారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. నగరం నలుమూలల నుంచి యోగా ఉత్సాహకులు, విద్యార్థులు వేలాదిగా తరలివచ్చారు. 26 జిల్లాలో 26 రోజుల పాటు 26 ఇతివృత్తుల్లో యోగాంధ్ర ప్రచార కార్యక్రమం జరుగుతుంది. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. ప్రతి వర్గాన్ని యోగాంధ్రలో భాగం చేసే లక్ష్యంతోనే థీమ్ యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జరుగుతుందని ఆయన తెలిపారు. శుభోదయం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 26 రోజులు 26 జిల్లాల్లో 26 యోగా థీమ్స్తో డిఫరెంట్ క్రాస్ సెక్షన్స్ ప్రజల్ని యోగాకి ప్రవేశం కల్పించాలని, యోగా యొక్క ఉపయోగాలు ప్రజలందరికీ తెలియచేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని చాలా ప్రెస్టీజియస్గా టేకప్ చేస్తున్నారు. అందులో భాగంగా మొదటి రోజు ఎన్టీఆర్ జిల్లాలో యోగా ప్రాక్టీషనర్స్, అంటే యోగా ఆల్రెడీ ప్రాక్టీస్ చేసేవాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళతో పాటు జనరల్ పబ్లిక్ కూడా మోటివేట్ చేయడానికి ఈ థీమ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరుగుతోంది. చాలా సంతోషం. చాలామంది ఔత్సాహికులు చాలా మంచి ఇంట్రెస్ట్తో బాగా ఎర్లీగానే ఇక్కడికి వచ్చారు. మనకి ఇంటర్నేషనల్ యోగా డే 21వ తారీఖు జూన్ ఏదైతే మనం జరుగుతుందో అందులో మన ప్రధానమంత్రి గారు ఇంటర్నేషనల్ యోగా డే స్టార్ట్ చేసిన 10 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా 11వ ఇంటర్నేషనల్ యోగా డే మనం జరుపుకుంటున్న సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ వైజాగ్లో పార్టిసిపేట్ చేస్తానని చెప్పడం, మన ముఖ్యమంత్రి గారు ఇన్విటేషన్ మీద ఆ కార్యక్రమానికి
ఒక పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావడానికి హెల్త్ ఆరోగ్యం అలాగే మనం వెల్ బీయింగ్ ప్రతి ఒక్క మనిషికి కూడా మన బాడీ చాలా ఇంపార్టెంటు, అలాగే మైండ్ ఇంపార్టెంటు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరణం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని, దీనిపై యుద్ధమ కార్యాచరణలు రూపొందించి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మహాదేవపల్లి సత్యానందరావు తెలిపారు. కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పిసిసి అధ్యక్షురాలు షర్మిల విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో కార్మికులకు మద్దతుగా అమర నిరాహార దీక్ష చేపట్టిన విషయం గుర్తు చేశారు. తొలగించిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, వారి కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని తెలిపారు. మా నాయకుడైనటువంటి మాజీ కేంద్ర మంత్రివర్యులు ప్రస్తుత సిడబ్ల్యూసి సభ్యులైనటువంటి మల్లెపూడి ఎంఎం పల్లంరాజు గారి ఆదేశానుసారం మేము ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేస్తున్నాము. దీనికి ముఖ్య ఉద్దేశం మొన్న మే 21వ తేదీన మా పిసిసి అధ్యక్షురాలైనటువంటి షర్మిలమ్మ గారికి మద్దతుగా మేము ఆమె ప్రారంభించిన అమర నిరాహార దీక్షకు మేము అందరము కూడా వైజాగ్ వెళ్ళి ఉన్నాము. ఆవిడకి మద్దతుగా ఆ రోజున అన్యాయంగా ఆవిడ్ని నిరాదీక్ష కొనసాగనీయకుండా పోలీసులు బలవంతంగా తీసుకుని వెళ్ళి హైదరాబాద్ పంపించి వేసి ఉన్నారు. అది చాలా దుర్మార్గము. ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంటు నిర్మాణంకు ఆనాడు నాకు కూడా బాగా జ్ఞాపకం ఉన్నది. నా బాల్య విద్యను అభ్యసించేటప్పుడు నేను కూడా ఆ రోజు జరిగిన సమ్మెలో 2 సంవత్సరాలు పూర్తిగా పాల్గొని ఉంటుంది. అప్పుడు 1966 తాడికొండకు చెందిన కాంగ్రెస్ నేత తమ్మనంపల్లి అమృతరావు అమర నిరాహార దీక్షతో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం 1966 అక్టోబరు 15 ప్రారంభమైంది. ఆ ఉద్యమం మొదలు తర్వాత ఒక 10 రోజులకు దివంగత తెన్నేటి విశ్వనాథం గారు కూడా మద్దతు ఇచ్చి ఉన్నారు. ఆ రోజుల్లో స్టూడెంట్స్ యొక్క ప్రాధాన్యత చాలా నిరాదీక్ష చేయడానికి కానీ ఉద్యమం తీవ్రరూపం దాల్చి తరువాత ఈయన అమృతరావు గారు 21 రోజులు అమర నిరాహార దీక్షకు అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిన దాని మీదట అప్పుడు ఉక్కు ఫ్యాక్టరీ హామీ పొంది ఉన్నారు. ఆమె నాటి 1971లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ గారు విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపనం చేయడం జరిగింది. 26,000 ఎకరాల విస్తీర్ణంలో ఈ కర్మాగారం ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి 10,000 కోట్ల రూపాయలతో 20,000 ఎకరాల భూమినిచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సహకరించింది. 1977లో నిర్మాణం మొదలైంది. 1979లో రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. నెల్లూరు జిల్లా పోలీస్ ట్రైనింగ్ కాలేజీ నుండి మాజీ మంత్రి కాకానిని వెంకటగిరి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. అనంతరం ప్రత్యేక బలగాల మధ్య ఆయన్ని వెంకటగిరి కోర్టుకు తరలిస్తున్నారు.
వెంకటగిరి చేరుకున్నాక నేరుగా న్యాయవాది ముందు కాకానిని హాజరుపరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మ్యాజిస్ట్రేట్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం మీదే రిమాండ్కి సంబంధించిన అవకాశం కూడా చూస్తూ ఉంది. విజయవాడ రైల్వే స్టేషన్లో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కాలు వచ్చిందని ఆర్పీఎఫ్ పోలీసులు తెలిపారు. రైల్వే స్టేషన్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అనుమానిత వస్తువులు లేవని పోలీసులు తెలిపారు. ఫోన్ చేసిన వ్యక్తి తాము పాకిస్తాన్ నుంచి ఫోన్ చేసినట్లు చెప్పడంతో దీనిపై విచారణ చేశామని ఆర్పీఎఫ్ పోలీసులు తెలిపారు. ఒక మొబైల్ నంబర్ నుంచి బాంబ్ థ్రెట్ కాల్ రావడం జరిగింది. ఆ థ్రెట్ కాల్లో ఏం చెప్పారంటే పాకిస్తాన్లో లాహోర్ నుంచి ఫోన్ చేస్తున్నాను, విజయవాడలో బాంబు పెట్టడం జరిగింది అని పోలీస్ కంట్రోల్ రూమ్కి ఫోన్ వచ్చింది. ఆ ఫోన్ వచ్చిన తర్వాత మేమందరం లోకల్ పోలీసు, జీఆర్పీ, ఆర్పీఎఫ్ అఫీషియల్స్ అంతా అలర్ట్ అయ్యి రైల్వే స్టేషన్ విజయవాడలో తనిఖీలు చేపట్టడం జరిగింది. దీనికి బాంబ్ డిస్పోజల్ స్క్వాడు, డాగ్ స్క్వాడు, జీఆర్పీ, లోకల్ పోలీస్, మా ఆర్పీఎఫ్ సిబ్బంది అందరం కలిసి విజయవాడ రైల్వే స్టేషన్లోని అన్ని ప్లాట్ఫామ్లు తరోగా చెక్ చేయడం జరిగింది. అయితే మనకు ఎటువంటి అనుమానాస్పదమైనటువంటి పదార్థాలు దొరకలేదు. ఈ టైంలో ఎల్టీటీఈ విశాఖపట్నం ట్రైన్ రావడం జరిగింది. ఈ మొబైల్ ఆర్ఆర్పేటలో లొకేట్ అయింది. సో ఆ టైంలో ఎల్టీటీఈ విశాఖపట్నం ట్రైన్ అక్కడ ఉండటం వల్ల ఒకవేళ దానిలో ఏమన్నా ఉంటుందేమని చెప్పి దాని దువాళ్ళ కూడా ఆ ట్రైన్ చేయించడం జరిగింది. అక్కడ కూడా ఏమీ ఎటువంటి అనుమానాస్పద పదార్థాలు దొరకలేదు. ఇప్పుడు ఆ ట్రైన్ విశాఖపట్నం చేరబోతుంది. మేము విశాఖపట్నం జీఆర్పీ, ఆర్పీఎఫ్, లోకల్ పోలీసుకి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రైన్ విశాఖపట్నంలో కూడా తరోగా చెక్ చేయడం జరుగుతుంది. విజయవాడకు సంబంధించి అన్ని ప్లాట్ఫామ్స్, అనుమానాస్పద ప్లేస్లన్నీ తరోగా చెక్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఎటువంటి అనుమానాస్పద పదార్థాలు దొరకలేదు. పేలుడు పదార్థాలు కానీ ఎటువంటివి అనుమానాస్పద పదార్థాలు దొరకలేదు. అందువల్ల ప్రయాణికులు ఎటువంటి భయపడాల్సిన పని లేదని చెప్పి ఇందుమూలంగా తెలియజేయడం అవుతుంది. థ్యాంక్ యూ. ఏలూరు క్రాంతి కళ్యాణ మండపంలో నిర్వహించిన మిస్టర్ అండ్ మిసెస్ అందాల పోటీలు కార్యక్రమానికి దెద్దులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మహిళలు, పురుషులు ఇండియన్స్ కల్చరల్, వెస్టర్న్ కల్చర్లతో అనేక వేషధారణలతో ఆకట్టుకున్నారు. అనంతరం చింతమనేని మాట్లాడుతూ ఏలూరులో ఇటువంటి అందాల పోటీలు నిర్వహించడం గొప్ప విశేషమన్నారు. అందాల పోటీలో పాల్గొన్న మహిళలు, పురుషులకు ప్రోత్సహించారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడ గ్రామంలోని వెలిసిన శ్రీ మల్లికార్జున సమేత కామాక్షి తల్లి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిగాయి.
ఇందులో భాగంగా స్వామి అమ్మవార్లను రథోత్సవ కార్యక్రమంలో వైభవంగా నిర్వహించారు. శివనామ స్మరణతో భక్తులు రథాన్ని లాగేందుకు ఎగబడ్డారు. వాడవాడలా భక్తులు కొబ్బరికాయలు కొట్టి హారతులు ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు అభిషేక సేవలో దర్శించుకొని మొక్కులు తీర్చేసుకున్నారు. సోమవారం నాడు శ్రీవారి దర్శనం తిరుమలకి విచ్చేసిన గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తి మనవేంద్రనాథ్ రాయ్, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి శంకర్రావు, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సినీనాటి సురేఖవాణి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. భారతదేశంలో దంత సంరక్షణ రంగంలో నూతన ప్రణాళికను ఏర్పాటు చేస్తూ డాక్టర్స్ గోడ్స్ డెంటల్ హాస్పిటల్ డెంటల్ స్పార్స్ ఇంటర్నేషనల్ వింగ్ను హైటెక్ సిటీ వద్ద వైభవంగా ప్రారంభించింది. ఈ అత్యాధునిక దంత వైద్య కేంద్రం కాస్మెటిక్ ఇంప్లాంట్ డెంటిస్టుల్లో నూతన ప్రణాళికను ఏర్పాటు చేస్తుంది. ఈ డెంటల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీ ఈటెల రాజేందర్, విశిష్ట అతిథిగా రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్య, హైదరాబాద్ 9th నవాబు పాల్గొన్నారు.
హైదరాబాద్ ప్రపంచ హెల్త్ హబ్గా కొనసాగుతూ ఉంది. దేశ విదేశాల నుంచి వేలాది మంది పేషెంట్స్ హైదరాబాద్కు వైద్యం వచ్చేటువంటి సాంప్రదాయం ఉంది. ఇక్కడ డెంటల్లో ఇప్పటి వరకు వరల్డ్ క్లాస్ హాస్పిటల్ ఇక్కడ లేదు, ఆ ట్రీట్మెంట్ కూడా ఇక్కడ లేదు. ఎంఎస్ గౌడ్ గారు మెదక్ వాసి, డెంటల్లో తనకంటూ ఒక ఒరవడి ఒక పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నటువంటి ఎంఎస్ గౌడ్ గారి కుమారుడు వికాస్ గారు ఇక్కడ హైటెక్ సిటీలో ఒక మంచి లేటెస్ట్ డెంటల్ హాస్పిటల్ పెట్టడం ఈ ప్రాంతానికే కాకుండా ఇతర దేశాల మెడికల్ టూరిస్టులు కూడా అట్రాక్ట్ చేసే ఆస్కారం ఉంది. మొట్టమొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంట్రొడ్యూస్ చేసి లేటెస్ట్ టెక్నాలజీతో అప్పటికప్పుడు ఈవెన్ డెంటల్ ఇంప్లాంట్స్ కూడా చేసేటువంటి సౌకర్యం ఉన్నటువంటి హాస్పిటల్ ఇది హైదరాబాద్లో ఒక కలికితురాయిగా ఉంటుందని చెప్పి భావిస్తూ వికాస్ గారికి ఇప్పటికే చాలా సికింద్రాబాద్లో, బంజారాహిల్స్లో అనేక హాస్పిటల్స్ కొనసాగుతున్నాయి. ఇది అదనంగా వచ్చిన సెంటర్ కాబట్టి వీరు మరింత ఎదగాలని, తెలంగాణ వాసిగా ఇవాళ ప్రపంచంలో ఒక మంచి డెంటల్ హాస్పిటల్గా పేరు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు. ఎంఎస్ గౌడ్ గారు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందినటువంటి డెంటల్ డాక్టర్. వారి బాటలోనే వారి కుమారుడు కూడా అప్డేట్గా ఇప్పుడు వస్తున్న మోడర్న్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించి అంతర్జాతీయ స్థాయిలో ఈ డెంటల్ హాస్పిటల్ను స్థాపించారు. దీనికి రాజేంద్ర గారు చెప్పినట్టు మన మెడికల్ హబ్గా హైదరాబాద్ గుర్తింపు పొందింది. అమెరికా తర్వాత ప్రపంచ స్థాయిలో వైద్యం, హై స్టాండర్డ్ వైద్యం మన భారతదేశంలో ప్రత్యేకంగా హైదరాబాద్లో ఉంది. దీనికి తగ్గట్టుగానే డెంటల్ కూడా ప్రపంచ స్థాయి గుర్తింపు పొందేటట్టుగా వికాస్ గౌడ్ గారు ఆధ్వర్యంలో నెలకొల్పారు. వికాస్ గౌడ్ గారు తండ్రి బాటలోనే పెద్ద ఎత్తున ప్రపంచ స్థాయి గుర్తింపు పొందే డాక్టర్గా రాణించాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ ప్రశంసిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డబ్బు కంటే కులమే గొప్పదనే విషయం నేర్చుకున్నాను. కాళేశ్వరం పుష్కరాలకు ఆహ్వానం ఇవ్వలేదన్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఇరవై 26 జిల్లాలు 26 రోజులు 26 ఇతివాసాలతో యోగాంధ్ర ప్రచారం. యోగాంధ్రలో ప్రతి వర్గానికి భాగం చేయడమే థీమ్ యోగా లక్షణమన్న కృష్ణబాబు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు. తొలగించిన ఉద్యోగాలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలన్న కాంగ్రెస్ నేతలు. నెల్లూరు జిల్లా జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున ఆలయంలో బ్రహ్మోత్సవాలు. శివనామ స్మరణతో రథాన్ని లాగేందుకు ఉత్సాహం చూపించిన భక్తులు. ఇవి బులెటిన్స్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 9 టీవీ తెలుగు.